నమస్కారం. రేస్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనం ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ మొదలైన సందర్భంగా అందులోని కంటెస్టెంట్స్ మరియు గ్రాండ్ లాంచ్ సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ఈ రియాలిటీ షో గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1న అదిరేలా జరిగింది. 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టారు. అందులో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఉన్నారు. అయితే ఈ సీజన్లో ఒక్కొక్కరుగా కాకుండా జోడీలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా 7 జంటలు ఉన్నాయి. కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరికొందరు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్లు, ట్విస్ట్లకు లిమిటే లేదు అంటూ ఈసారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్లో బిగ్ బాస్ 3 కండిషన్స్ పెట్టాడు. ఈ సీజన్లో హౌస్కు కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు రేషన్ ఇవ్వరు. వాళ్లే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్ మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్ గా మారుతుంది. ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయానికి వస్తే యష్మి గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ భీమినేని, నైనిక, నబీల్ ఆఫ్రిది జోడీలుగా ఉన్నారు. యష్మి సీజన్ 8లో తొలిసారి అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నిఖిల్ కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు మరియు తెలుగు సీరియల్స్ నటుడు. ప్రేరణ కంభం కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు. ప్రేరణ కంభం పలు తెలుగు సీరియల్స్లోనూ నటిస్తున్నారు. అభయ్ నవీన్ నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదిత్య ఓం లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆదిత్య ఓం. సోనియా సింగ్ ఆమె ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఈ సీజన్లో హైలైట్ గా ఉండబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెజవాడ బేబక్క తన మాటలు, ప్రాసలు, పంచ్ డైలాగ్లతో నెటిజన్స్ కు వినోదాన్ని పంచుతారు. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. శేఖర్ బాషా రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి. ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించాడు. కిర్రాక్ సీత బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. నాగ మణికంఠ నటుడిగా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించి నాగ మణికంఠ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పృథ్వీరాజ్ తెలుగు, కన్నడ సీరియల్స్ నటుడు. విష్ణుప్రియ నటి మరియు యాంకర్. నైనిక తన డాన్స్ తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. నబీల్ అఫ్రిది వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు గెస్టులుగా సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్ల కోసం నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ వచ్చారు. అలాగే 35 ఇది చిన్న కథ కాదు మూవీ కోసం ఆ మూవీని సమర్పిస్తున్న దగ్గుబాటి రానా, ప్రధాన పాత్ర పోషించిన నివేదా థామస్ వచ్చారు. హౌస్లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదా టాస్కులు ఆడించారు. చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడి హౌస్లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చారు. ఒకరిని బయటికి పంపిస్తానంటూ టెన్షన్ పెట్టారు. అయితే ఇది ప్రాంక్ అని చెప్పటంతో టెన్షన్ వీడింది. ఇలా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇవి బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు మరియు లాంచ్ విశేషాలు. ఈ సీజన్లో ఎలాంటి డ్రామా, సవాళ్లు మరియు వినోదం ఉంటుందో చూడాలి. మీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారో కామెంట్లలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ విశేషాలతో మళ్లీ మీ ముందుకు వచ్చేంతవరకు సెలవు. మా వీడియోలను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.